ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఒక పార్టీలు ఇంకొక పార్టీలు ఏంటంటే ఒక శత్రుత్వంతో చూసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఎలక్షన్ సభలు జరుగుతున్నప్పుడు కూడా కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుందంటారు, యుద్ధం జరగబోతుందంటారు. ఈ విధమైన శబ్దాలు ఎందుకు వాడాలండి? అంటే కార్యకర్తలు ఏం అర్థం చేసుకుంటారంటే యుద్ధం అంటే ఒకరినొకరు పొడుచుకోవడం. కాబట్టి వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకొని ఫైనల్గా ఈరోజు చూస్తున్నాం యుద్ధాలే జరుగుతున్నాయి మన దగ్గర. మరి ఈ రాజకీయ పక్షాల నాయకులు ఏదైనా వాళ్లకు చెప్పారా ఇలాంటివి చేయొద్దని? ఇది మన కల్చర్ కాదు, సంస్కృతి కాదు అని ఎవరు చెప్పట్లేదే. సంయమనంతో ఉండండి అని కూడా ఏ పార్టీ నాయకుడు కూడా చెప్పట్లేదు. ఒకరి మీద ఒకరు ఈ విధంగా ఆరోపణలు వేసుకున్నారు. పోలీసులు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు, వీళ్ళ కొమ్ము కాస్తున్నారని ఫైనల్గా ఏమవుతుందంటే రాష్ట్రం యొక్క చర్చనీయాంశంగా మారిపోయింది మొత్తం దేశంలోనే. ఆంధ్రప్రదేశ్కు ఏమవుతోంది అన్నది చర్చనీయాంశం. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఈరోజు తీసుకున్న నిర్ణయాలు అవి కేవలం మన చెవుల్లో మాత్రమే ఉండదు, మొత్తం న్యూస్ పేపర్లో వచ్చింది, మొత్తం రాష్ట్రం అంతా వ్యాపించింది. రేపు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలన్నా కూడా చాలామంది రారు. ఇలాంటి సంస్కృతి ఉన్న రాష్ట్రంలో, ఇలాంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో, ఇలాంటి రాజకీయ సంక్షోభం ఉన్న రాష్ట్రంలో నా పెట్టుబడులు సేఫ్గా ఉండవనుకొని ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు. మరి ఏమవుతుంది ఇక్కడ? ఇలా కొట్టుకుంటూనే ఉంటామా? ఈ విధమైన పరిస్థితులు చూడండి. ప్రశాంతమైన తిరుపతిలోని దేవదేవుడు ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రశాంత్ కిషోర్ అన్న వ్యక్తి వచ్చి మొత్తాన్ని పాడు చేశాడు. ఆయన తెచ్చిన ఈ పాలసీలు, ఆయన చెప్పిన ఈ స్ట్రాటజీలు మొత్తం ఇంతకుముందు బీహార్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఎటువంటి వాతావరణాలు, ప్రైవేట్ ఆర్మీలు ఉండేవాళ్ళకి, రణవీర్ సేన అని, ఆ సేన అని. మీరు క్రెడిట్ మొత్తం ప్రశాంత్ కిషోర్ గారికి ఇస్తున్నారు, కానీ మన సీఎం గారు అయితే ఆయనకి ఇవ్వలేదు. నిన్న ఐపీఎక్ వాళ్ళని కలిసినప్పుడు ఒక మాట అన్నారు, నేను లాస్ట్ టైం గెలవడానికి కారణం ప్రశాంత్ కిషోర్ కాదు, మీరందరూ టీమ్గా ఉండడం, ఆయన ఏదో చేసింది ఏం లేదు, మీలాంటి వాళ్ళందరూ. ప్రశాంత్ కిషోర్ దానికి చెప్పట్లేదు. ఈ విధమైన ఈ వాతావరణం అంటే ఒకరినొకరు శత్రువులుగా చూసుకునే వాతావరణం ఏదైతే ఉందో అదే అండి, అది అప్పటి నుంచి వచ్చిందే కదా. అదే 2019 ముందు నుంచి వచ్చిన ఇది. కాబట్టి ఏదైనా చేయి, ప్రజలను డివైడ్ చేయి. ప్రశాంత్ కిషోర్కి ఇస్తున్నారు, సీఎం గారు అయితే క్రెడిట్ వాళ్ళకి, ఆయనకి ఇవ్వలేదు. గెలవడానికి కాదు, ఈ విధమైన పరిస్థితి రావడానికి అంటున్నా. ఈ పరిస్థితి రావడానికి కూడా గెలవడమే కారణం కదండి. ఈ ప్రశాంతత కోల్పోవడానికి ఆయన కారణం అని నేను అంటా. ఎందుకంటే బీహార్ గురించి ఈ విధంగా అలా అనుకునేవాళ్ళం. బీహార్లో ఒకరు ఈ విధంగా ఆర్మీలు పెట్టుకొని, ప్రైవేట్ ఆర్మీలు పెట్టుకొని, జీపుల్లో ఈ శస్త్రాస్త్రాలు తీసుకొని వెళుతూ ఉంటారంటే ఇప్పుడు మొన్న చూడడానికి దొరికింది మాచర్లలో. మీరు టీవీ స్క్రోలింగ్ చూస్తే అందరి దగ్గర రాడ్స్, కత్తులు, కటార్లు ఇవన్నీ పట్టుకొని వెళుతుంటే మరి ఏంటి, వాట్ ఈస్ దిస్ కల్చర్? ఇవన్నీ కూడా రేపు మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ల మీద ప్రభావం పడదా? రేపు మన పిల్లల యొక్క ఉద్యోగాల మీద ప్రభావం పడవా? సార్, ఒక పార్టీ సస్టైన్ అవ్వాలి అంటే అవతల వ్యక్తిని, ప్రత్యర్థిని భౌతికంగా అంతమొందించడమే మార్గమా? అంటే ఆ స్థాయికి మనం దిగిపోయాం. అంటే మన మెచ్యూరిటీ లెవెల్స్ ఆ స్థాయికి దిగిపోయి. ఈ మధ్య నిన్ననే ఒక ఎనలిస్ట్ మాటలు విన్నాను, ఒక వీడియో చూశాను. ఆయన ఒక మాట చెప్పాడు, జగన్ గారు హ్యాపీగా లండన్కి వెళ్ళిపోతున్నారు ఎలక్షన్ తర్వాత. అంటే పోరాడారు, సరే రిజల్ట్ అనేది 4 వరకు వదిలేశారు, ఆయన తన ఫ్యామిలీతో రిక్రియేట్ అవ్వడానికి వెళ్తున్నారు, ఫ్యామిలీ సమయం. అలాగే చంద్రబాబు గారు హైదరాబాద్ వెళ్ళారు ఫ్యామిలీతో గడపడానికి, లోకేష్ గారు హైదరాబాద్ వెళ్ళారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అధినాయకులందరూ వాళ్ళ ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్నారు, కోల్పోయిన సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తున్నారు. మీరందరూ ఇట్లా కొట్టుకు చేస్తున్నారు, కొంచెం మారండ్రా అని చెప్పి ఒక మాట అన్నాడు ఆయన. కరెక్టే. దీన్ని యాక్చువల్గా ఏంటంటే ముఖ్యమంత్రి తన ట్రిప్ను క్యాన్సిల్ చేసుకోవాలి. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఆయన ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి. అవునండి, ముఖ్యమంత్రి కదా. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నప్పుడు సీఎమే కదా. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫైనల్గా ఆయన రాజీనామానో లేకుంటే ఏమవుతుందో అది తర్వాత విషయం. కానీ ఎప్పటి వరకు ఆయన బాధ్యత వహించాలి కదా. కాబట్టి ఈ షుడ్ క్యాన్సిల్ హిస్ ట్రిప్. నేను వెళ్ళను, రాష్ట్రం ఈ విధంగా బగ్గుమంటున్న సమయంలో నేను బాధ్యత వదిలేసి ఎలాగ వెళ్ళగలను? అదే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ మేము మా కుటుంబంకి సమయం ఇచ్చారంటే మీరే లీవ్ ఇవ్వరు వాళ్ళకి. మరి సీఎం షుడ్ నాట్ టేక్ ది లీవ్. ఇటువంటి బాధ్యతాయుతమైన పొజిషన్స్లో మనకు పర్సనల్ లైఫ్ ఉండదు. యూ షుడ్ ఫోర్గో యువర్ పర్సనల్ లైఫ్. మన కుటుంబ జీవితం ఉండదు మనకి. అది ప్రజల కోసం మనం దాన్ని త్యాగం చేయాలి. అదే సెట్టింగ్ ఏ రోల్ మోడల్ అంటే. రోల్ మోడల్ అంటే ఏంటి ఉంటుందంటే మనకు ప్రయారిటీ ఏంటి. సో ఆ విధంగా చేసుకోవాలంటే నేను ఐ ఆల్వేస్ రికమెండ్ సీఎం షుడ్ క్యాన్సిల్ హిస్ ట్రిప్ నౌ. వెళ్ళేసి రాష్ట్రం ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వదిలివేస్తే ఎలాగుంటుంది? అదే ఆలోచించుకోగలగాలి కదా. అదే బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించడం అన్నది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు 157 అంటున్నారు, పక్కాగా వస్తాయి అంటున్నారు.
అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి నేతలు అయితే 130 నుంచి 145 వరకు వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఈ సినేరియో చూసిన తర్వాత మీరు ఎవరు టీడీపీ పార్టీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా, వైసీపీ పార్టీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఇదంతా ఏంటంటే మనకు ఈ 2026 సంవత్సరంలో ఈ డీనోటిఫికేషన్ అయ్యి మళ్ళీ అన్ని అసెంబ్లీలు ఇవన్నీ పెరగబోతున్నాయి. ఐ థింక్ వీళ్ళిద్దరూ ఆ సంఖ్య గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా. ఓకే, 2026 వచ్చే పరిస్థితిని వీళ్ళు ఇప్పుడే అజ్యూమ్ చేసుకుంటారు. మాకు 170, వీళ్ళకి 133 ఎంతో కలిపి ఆ విధంగా అనుకుంటున్నారు అనుకోండి. ఉన్నవి మనం 175, ఇందులోనే మనకు తిరగాలి. అవునండి, ఇందులోనే తిరగాలి మనకు. కాబట్టి ప్రతి ఒక్క నేత కూడా ఆ విధంగా క్లెయిమ్ చేస్తాడు, అంతే. దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే మా పార్టీ గెలుస్తుందని అంటాం, వాళ్ళ పార్టీ వాళ్ళు గెలుస్తుందంటాం, వాళ్ళ పార్టీ. ఎందుకంటే క్యాడర్ యొక్క ఉత్సాహాన్ని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా దాన్ని పెట్టాల్సిన లీడర్ భూమిక. సో ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే సో వాళ్ళ ఎనీవే 4th తెలిసిపోతుంది మనకి. అంటే మీరు ఎవరు అవకాశం ఉందని భావిస్తున్నారు సార్? ఏది ఇప్పుడు ఏంటంటే ఒక 2 నుంచి 2.5% ఓటింగ్ పెరిగింది. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఈ పెరిగిన ఓటు మాదే అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, ఈ పెరిగిన ఓటు మా ఈ సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు పెద్ద సంఖ్యలో వచ్చి వేశారని వీళ్ళు అంటున్నారు. అంటే అల్టిమేట్గా ఈ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ వల్ల దాన్ని అష్యూమ్ చేసుకోండి. కాబట్టి June 1న వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అయిన తర్వాత మొదలవుతాయి. 1 తర్వాత ఇంక ఎగ్జిట్ పోల్స్ మొదలవుతాయి. ఆల్రెడీ సోషల్ మీడియాలో నడుస్తూనే ఉన్నాయి, 2 రకాలుగా వస్తున్నాయి. ఒకటి వీళ్ళకి ఎంత వస్తుందని, వీళ్ళకి ఎంత వస్తుందని ఈ విధంగా అనుకుంటూనే వెళుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా శాంటిటీ లేదు కదండి. శాంటిటీ లేదు, అలాంటి కూడా వెంటనే చెప్పేయచ్చు ఎగ్జిట్ పోల్స్. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ చేసేవాళ్ళు నేను ఎప్పుడు ఏమంటుంటానంటే, మీరు ఎంత శాంపుల్ని తీసుకున్నారని చెప్పాలి. మీరు 10 మందిని అడిగారా, 2 లక్షల మందిని అడిగారా? ఎప్పుడైతే శాంపుల్ సైజ్ పెరుగుతుందో తర్వాత ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా వ్యక్తీకరించాడన్నది కూడా లేవు. చాలా ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి. మీరు చూసుకుంటే చాలా ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి మనకి. అదంతా ఏంటంటే ఒక బెట్టింగ్, ఇది ఒక బెట్టింగ్ ఒకటి. ఇంకోటి ముఖ్యంగా ఈ ఎగ్జిట్ పోల్స్ జరిగేవన్నీ బెట్టింగ్. ఇప్పుడు చాలా చోట్ల బెట్టింగ్ జరుగుతున్నాయి. ఇందులో ఈయనకి ఎంత మెజారిటీ వస్తుంది, ఆ నియోజకవర్గంలో ఆయన గెలుస్తారా గెలవరా, ఆ తర్వాత మెజారిటీ ఎంత వస్తుంది, ఇది సట్టా బజార్ జరుగుతూనే ఉంటుంది. సో ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా, అందుకనే నేను ప్రశాంతంగా చెప్తాను, మనం 4వ తేదీ వరకు ఆగుదాం. ఎందుకు ఆల్రెడీ మన భవిష్యత్ ఏదైతే ఉందో అందులో మనకు బంధించబడింది. ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్స్, క్రికెట్ మ్యాచ్లు బెట్టింగ్స్, ఇంకో బెట్టింగ్లు జరిగితే వాళ్ళ నుంచి ఫ్రేమ్ చేయడానికి పట్టుకోవడానికి ట్రై చేస్తాము, ఫ్రేమ్ చేస్తాము, చార్జ్ షీట్ అంతా వేస్తాము, వాళ్ళని జైలుకి పంపిస్తారు. ఈ పొలిటికల్ బెట్టింగ్స్ మీద మరి ఎలాంటి ఇది ఉండదా సార్? అంటే ఎనీ బెట్టింగ్ ఇస్ ఎ బెట్టింగ్, అంతే కదండి. ఇప్పుడు దాని మీద చెయ్యాలి కదా. అంటే ఇవన్నీ ఏంటంటే ఎక్కడ డాక్యుమెంట్ రాసుకోరు వీళ్ళంతా కూడా. డాక్యుమెంటేషన్ ఏమి ఉండదు కదండి ఐపీఎల్ బెట్టింగ్స్ వాటిలోని. ఐపీఎల్ బెట్టింగ్స్ ఇవన్నీ ఏమవుతాయంటే ఫోన్ ద్వారా తీసుకుంటుంటాం. అదే మేము ఈ బాల్లో వీడు అవుట్ అవుతాడు, ఈ బాల్ 4 కొడతాడు, లేదంటే ఈ డాట్ బాల్ అవుతుంది, ఇలా రకరకాలుగా వాళ్ళు ఫోన్లతో ఉంటారు. అవన్నీ కూడా రికార్డెడ్ ఉంటాయి. ఓకే, ఇవేంటంటే 2 వ్యక్తులు కూర్చొని అనుకుంటారు. ఇదేం ఓపెన్గా అందరూ ప్రదర్శన కాదు కదా. ఈ నియోజకవర్గం మొత్తం రాష్ట్రం తెలుస్తుంది సార్. ఇప్పుడు ఓపెన్ గా ప్రజలు మాట్లాడుకునేటట్టు ఉంటుంది. పలానా వాళ్ళు ఇద్దరు బెట్టింగ్ కాసారు, ఇక పలానా అతను ఈ పార్టీ మీద కాసాడు, పలానా అతను ఆ పార్టీ మీద కాసాడు. అంటే దాని డాక్యుమెంటేషన్ ఎక్కడ, దాని రికార్డ్ ఎక్కడ ఉండదు కదా. రికార్డ్ ఉంటే ప్రతి బెట్టింగ్ ఈజ్ ఇల్లీగల్. ఎనీ బెట్టింగ్ ఈజ్ ఇల్లీగల్. క్రికెట్ బెట్టింగ్ కావచ్చు. ఇది కొంతమంది వర్షం ఇక్కడి వరకు పడుతుందో అక్కడి వరకు పడుతుందని కూడా బెట్టు కాసేవాళ్ళు. అంటే బెట్టింగ్కు ఏది కూడా అనర్హం కాదు, దేని మీదైనా బెట్టింగ్ కావచ్చు అన్నది మనం అంతా చూసినాం. శ్రీశ్రీ గారు చెప్పినట్టు కుక్క పిల్ల సబ్బు పిల్ల కాదేది కవితకు అనర్హం అంటే. కాబట్టి బెట్టింగ్ కాదేది అనర్హం అని మనం చెప్పుకోవచ్చు. ఆన్ ఎనీథింగ్ యూ కెన్ బెట్, ఆ విధంగా ఉంటుంది. కానీ ఏంటంటే ఈ విధమైన పరిస్థితులలో భవిష్యత్తు రాష్ట్రం గురించి ఆలోచించాలి మనం అందరం కూడా. రాష్ట్రం భవిష్యత్తు ఏంటి? ఆల్రెడీ 10 సంవత్సరాలు మనం పోగొట్టుకున్నాం. విభజన జరిగిన తర్వాత రాష్ట్రం చాలా లాస్లో ఉంది మన రాష్ట్రం. ఎందుకంటే మన రాష్ట్రాన్ని చూసుకుంటే రావాల్సినవి ఏవీ రాలేదు. ఈ రాష్ట్రాన్ని గురించి మేము పట్టించుకున్నామన్న వాళ్ళు కూడా లేదు. ఎప్పుడు చూసినా పొలిటికింగే, ఇందులో ఎప్పుడు చూసినా రాజకీయమే ప్రతి దాంట్లో కూడా. మరి నేను మళ్ళా రిపిటేషన్ కావచ్చు కానీ ప్రత్యేక హోదా ఏమైంది? విభజన హామీలు ఏమయ్యాయి? హైదరాబాద్ ఇంకా జూన్ వరకు మన క్యాపిటలే. మరి దాని గురించి ఏం చేస్తున్నాం?